హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే సోమ్ పాపిడి అండి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే అరకప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి శుభ్రంగా జల్లించుకోవాలండి. ఇదిగోండి నేనైతే జల్లించేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా జల్లించుకున్న శనగపిండి మైదాపిండి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ పిండిని. ఫ్రెండ్స్, మీరు కావాలంటే నెయ్యికి బదులు డాల్డా కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది పిండి వేగేటప్పుడు, అంటే పిండి వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ జల్లెల్లోకి వేసేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి జల్లించేసుకున్నాను కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. అప్పుడే సోంపాపిడి అనేది పొరలుగా చాలా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు వరకు పంచదార పోసుకోవాలండి. మనం 1.5 కప్పు వరకు పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ గిన్నెని పంచదార మొత్తం కరిగించుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. ఈ లోపల ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని ఒక చుక్క నెయ్యి వేసేసుకొని ఈ ప్యాన్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర కనుక నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే నాన్ స్టిక్ బాండీ అయినా తీసుకోవచ్చు, లేదా ప్లేట్ కైనా నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకోవచ్చండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ నిమ్మరసం పాకంలో వేయడం వల్ల క్యారమెల్ అనేది తొందరగా గట్టిపడకుండా ఉంటుందండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం క్యారమెల్ లాగా తయారు చేసుకోవాలండి, అంటే గోల్డెన్ కలర్ రావాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు పాకం చెక్ చేసుకున్నాము, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళు తీసేసుకొని ఇలా 2 డ్రాప్ల వరకు వేసుకోవాలండి. ఈ పాకాన్ని ఈ విధంగా చేత్తో తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా ముద్ర పాకం రావాలండి. ఇప్పుడు గిన్నెలో ఉన్న నీళ్లు పారపోసేసుకొని ఈ గిన్నెలో ఈ పాకం వేసి చూస్తే టక్క టక్క మోగాలండి. అప్పుడు కరెక్ట్ గా వచ్చినట్టండి పాకం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి పాకం అనేది. ఇదిగోండి పాకం వచ్చేసింది కదా. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచి పొడి, 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న నాన్ స్టిక్ ప్యాన్ మీద ఈ పాకాన్ని మొత్తం పోసేసుకోవాలి. ఈ పాకం పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని అలా వదిలేయాలండి. అప్పుడే కొంచెం చల్లారుతుంది. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గరిటతో ఈ విధంగా దగ్గరకు చేసుకుంటున్నాను పాకాన్ని మొత్తం. ఇలా పాకాన్ని మొత్తం ఒక చోటుకి చేర్చుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి తీసేసుకుని 2 చేతులకి అప్లై చేసుకోవాలండి. ఈ నెయ్యి రాయడం వల్ల చేతులకి వేడి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇదిగోండి నెయ్యి రాసుకున్న తర్వాత చేతులకి ఇప్పుడు ఈ పాకాన్ని అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి కొంచెం వేడిగా ఉంది. ఈ విధంగా కొంచెం రోల్ చేసేసుకున్న తర్వాత దీన్ని చేతిలోకి తీసేసుకోవాలి. ఇదిగోండి చేతిలోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పాకాన్ని ఈ విధంగా సాగ తీసుకోవాలి. అలాగే ఈ పాకాన్ని 10 నుంచి 15 సార్లు ఈ విధంగా సాగ తీసుకోవాలండి. ఈ పాకం అనేది కొంచెం బంగారపు రంగులోకి రావాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ పాకం ఇలా సాగదీసేటప్పుడే వేడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్ కలర్ బంగారపు రంగులోకి వచ్చేసింది కదా. ఇలాగే ఒకసారి లాగాలండి. ఇలా పూర్తిగా బంగారపు రంగులోకి వచ్చిన తర్వాత ఇదిగోండి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ చివర ఈ చివర కలిపేసేసుకోవాలి. సర్కిల్ లా చేసేసుకోవాలండి రౌండ్ గాను. ఇలా చేసుకున్న తర్వాత ఎటువైపు లావుగా అనిపిస్తుందో అటువైపు సన్నగా సాగదీసుకోవాలండి ఈ పాకాన్ని. ఇదిగోండి సమానంగా ఉంది కదా. ఇప్పుడు ఈ పాకాన్ని ఈ బేసన్లో పెట్టేసుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న మైదా పిండి శనగపిండి మిశ్రమాన్ని కొంచెంగా ఈ పిండిని తీసేసుకొని ఈ పాకానికి చుట్టూరా అద్దుకోవాలండి. అద్దుకున్న తర్వాత కొంచెం సాగ తీసేసుకొని దీన్ని 8 ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఒకసారి మెలక వేసేసుకోవాలి. మెలక వేసుకున్న తర్వాత కొంచెం సాగ తీసేసుకొని మళ్ళీ పిండిని కొంచెంగా అద్దుకోవాలి. చుట్టూరా పిండిని అద్దుకున్న తర్వాత ఈ పాకాన్ని స్లోగా ఎటువైపు లావుగా ఉందో అటువైపు సన్నగా ఈ విధంగా సాగదీస్తూ ఉండాలండి. స్లోగా చేయండి. ఫాస్ట్ గా చేశారంటే లేయర్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి, మధ్యలో తెగిపోతాయండి. ఈ విధంగా సాగదీసుకున్న తర్వాత మళ్ళీ ఒక మెలక వేసుకోవాలి. మెలక వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసుకుంటూ ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ ఎటువైపు లావుగా ఉందో అటువైపున సన్నగా సాగదీసుకుంటూనే ఉండాలండి. ఫ్రెండ్స్, సోంపాపిడి చేయడం చాలా పెద్ద కష్టం అనుకుంటారండి. అంత కష్టం ఏమీ ఉండదండి. పాకం పట్టడం ఒకటి వస్తే చాలు, మిగతా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక మెలక వేసేసుకొని ఈ పాకాన్ని ఈ విధంగా సాగదీస్తున్నాను. ఎటువైపు లావుగా ఉందో అటువైపు సన్నగా సాగదీసుకోవాలి. ఈ విధంగా ఈ పాకాన్ని చుట్టూరా తిప్పుకుంటూ సాగదీసుకుంటూ పిండి అద్దుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన అవసరమే లేదండి, స్లోగానే చేసేయచ్చు.
ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా అద్దుకున్న తర్వాత పాకానికి ఈ విధంగా ఇంకొక మెలక వేసేసుకొని చుట్టూరా తిప్పుకుంటూ ఈ పాకాన్ని మందంగా ఉన్న చోట సన్నగా సాగ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక మెలక వేసుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. చూస్తారా ఫ్రెండ్స్, ఎక్కువ లేయర్స్ అనేవి వచ్చేసాయి కదా. నేను ఉన్న పిండి మొత్తం వేసేస్తున్నానండి. ఇలా పిండి మొత్తం పాకానికి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కష్టపడాల్సి వస్తుందండి, ఎందుకంటే పాకం అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇదిగోండి పిండి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా కొంచెం బలంగా లాగాలి. ఇలాగా చుట్టూరా తిప్పుకుంటూ ఈ పాకాన్ని సాగ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేయర్స్ కింద వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మెలక వేసుకోవాలండి. మెలక వేసుకున్న తర్వాత మరి కొంచెం గట్టిగా లాగాలన్నమాట. మరి గట్టిగా లాగకూడదండి, మళ్ళీ బ్రేక్ అయిపోతాయి లేయర్స్ అనేవి. ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇటువైపు మందంగా ఉంది కదా, అటువైపు కొంచెం సాగ తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని లేయర్స్ వచ్చేసాయి కదా, సన్నగా వచ్చేసాయి కదండి. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి సోంపాపిడికి. ఇదిగోండి మరొకసారి సాగ తీస్తున్నాను ఈ పాకాన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొరలుగా వచ్చేసింది కదా ఈ సోంపాపిడి అనేది. సోంపాపిడి రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, సన్నగా పొరలుగా ఎంత బాగా వచ్చిందో సోంపాపిడి అనేది. ఇప్పుడు ఈ సోంపాపిడిని ఒక టీ గ్లాస్ కానీ లేదా ఈ విధంగా కప్పు కానీ తీసేసుకొని ఈ సోంపాపిడిని పెట్టేసుకోవాలండి. నేను ఈ కప్పుకి నెయ్యి అప్లై చేయలేదు, మామూలుగానే పెట్టేసుకుంటున్నానండి సోంపాపిడిని. ఇలా కప్పులో సోంపాపిడి పెట్టుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా పైన పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి బౌలింగ్ చేసేసుకొని చూసారా, చాలా ఈజీగా ఊడొచ్చేసింది. చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తోందా ఫ్రెండ్స్ సోంపాపిడి అనేది. దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము. ఇంతేనండి, చాలా ఈజీగా ఏ కష్టమూ లేకుండా సోంపాపిడిని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరమే లేదండి. నేనైతే 3 సార్లు ట్రై చేశానండి. ఒకసారి అయితే పాకం సరిగ్గా రాలేదు, రెండవసారి ముద్దలా వచ్చేసింది, మూడవసారి అయితే మాకు పర్ఫెక్ట్ గా వచ్చిందండి పాకం అనేది. ఇప్పుడు మీకు చూపించేది 4వసారి అండి. 4వసారి కూడా నాకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సోంపాపిడి అనేది. అంతేకాకుండా ఈ సోంపాపిడి టేస్ట్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో కొన్న సోంపాపిడి టేస్ట్ లాగే ఉంటుందండి, అచ్చం అలాగే ఉంటుందన్నమాట. ఈ సోంపాపిడి ఇలా తిన్న వెంటనే వెన్నెలా నోట్లో కరిగిపోతుందండి. ఫ్రెండ్స్, చూసేసారు కదా, ఇప్పుడు ఇంట్లోని ఈ సోంపాపిడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనం సోంపాపిడి చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. ఒకటి నిమ్మరసం, అలాగే ఒకటి పాకం. కరెక్ట్ గా చేసామనుకోండి సోంపాపిడి కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి ఒకటి వేడిపి చూపిస్తున్నాను చూడండి. సోంపాపిడి అనేది చాలా తీగలుగా చాలా మెత్తగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది సోంపాపిడి అనేది. ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ సోంపాపిడి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి.